ఇంత అందమైన చిరునవ్వుతో ఉన్న ఆ రాశి గారి కోసం మా అందరి తరఫు నుంచి ఓ చిన్న స్కిట్. మేడం, దిస్ ఇస్ ఫర్ యూ. అయ్యో అయ్యో పాపం, ఏ తల్లి కన్నా బిడ్డ. ఇదిగో ఇదిగో. నేను అడుక్కునేవాడిని కాదు. సరే సరే, ఇవి అమ్ముతున్నారా? ఎంత ఇవి? అమ్ముకునేవాడిని కూడా కాదు. మరి ఏంటి గెటప్? మీకు పెళ్లి పందిరి సినిమా తెలుసు కదా, అందులో జగపతి బాబు గారి క్యారెక్టర్ గోవింద్ పాత్ర. కానీ అమ్మ తోడురా, వాళ్ళు ఏ గెటప్ వేసారో చెప్పాక నమ్మాను. నువ్వు చెప్పినా నమ్మలేకపోతున్నాను నేను. సర్లే, ఇది కొంచెం నీకంటే పొడుగుంది, జాగ్రత్త. వద్దు, వాళ్ళు వేస్తారు. ఏంటి కస్తూరి ఇలా వచ్చావు? నీకు అసలే కళ్ళు కనబడవు. ఇక్కడ అందరూ ఉంటారు అనుకున్నావా? వాళ్ళ కామాంధ్రులు కూడా ఉంటారు. అయ్యో, ఎందుకలా అంటున్నావు గోవిందు? అసలు ఇక్కడ ఎవరుంటారు? ఆర్టిస్టులు ఉంటారు. ఆర్టిస్టులు అంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తే మనం చప్పట్లు కొడతాం. లేదు. ఎవరన్నా పర్ఫార్మెన్స్ చూస్తే అలా సోఫాలో కూర్చొని చప్పట్లు కొడతా ఉంటారు. ఇదిగో ఈయనే నిన్ను యాంకరింగ్ బాగా చేస్తానని ఈయన పువ్వులు పెడతాడు. ఇదిగో వాడు కామెడీ బాగా చేస్తానని వాడు పువ్వులు పెడతారు. నీ గురించి చెప్పు. నేను ఒక్కనే కరెక్ట్ గా చేస్తాను. ఏంటి? యాక్టింగ్. ఓకే. అబ్బా, సన్నజాజి భలే ఉంది. ఊరుకో గోవిందు, అబద్ధాలు. ఈ బుట్టలో సన్నజాజులే లేవు. నేను బుట్టలో ఉన్న సన్నజాజి గురించి మాట్లాడలేదు, నా పక్కన ఉన్న సన్నజాజి గురించి మాట్లాడా. ఇప్పుడు వీడేసాడు పువ్వు. అవును, రోజు ఉదయాన్నే నువ్వేం చేస్తూ ఉంటావు? ఏముంది గోవిందు, లేవగానే 3 పూలు దేవతకి పెడతాను, ఆ తర్వాత ఉన్న పూలు అమ్మేసుకుంటాను. అవునా? నాకు ఒక 3 పూలు ఇవ్వవా? దేనికి గోవిందు? నేను దేవతకి పెడతాను. ఏంటి గోవిందు, నా తల్లో పూలు పెడుతున్నావు? నా దేవత నువ్వే కదా కస్తూరి. ఈ ప్రపంచాన్ని, ఈ సెట్ ని, ఈ ఆర్టిస్టులందరినీ నాకు చూడాలని ఎప్పటి నుంచో ఉంది గోవింద్. ఈ ఆర్టిస్టునా చూస్తే నిజంగానే కళ్ళిపోతాయి. కానీ నాకు కళ్ళు లేవుగా. నీ కళ్ళు లేకపోతే ఏంటి, నా కళ్ళతో చూపిస్తా. నేస్తమా, ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఇది శ్రీదేవి సెట్టు. అదిగో రాశి గారు, అదిగో రామ్ ప్రసాద్ క్రూరుడు, అదిగో ప్రదీప్ మాచిరాజు యాంకర్. నాకు త్వరగా కళ్ళు తెప్పించే గోవిందు. నీ కళ్ళు నేను తెప్పిస్తా. ఏదో ఒక పని చేసి కష్టపడి కళ్ళు తెప్పిస్తా. నాకు కళ్ళు వచ్చాక మొట్టమొదటిగా నిన్నే చూడాలి. అసలు నువ్వు ఎలా ఉంటావు గోవిందు? నేనా? ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అబ్బా, ఇలా ఉన్నానంటే ఆల్రెడీ 10 సంబంధాలు పోయాయి. ఇప్పుడు చెప్తే ఇది కూడా పోయేలా ఉంది. నేను 6 అడుగులు ఉంటా. నన్ను గుర్తుపట్టని వాళ్ళే ఉండరు, అలా ఉంటాను తెలుసా? ఓహో, అయితే 6 అడుగులు అందగాడివే. నీ కోసం నేను పని చేసుకొని నీకు ఆపరేషన్ చేయిస్తా. వెనక్కెళ్ళు. సార్, మీరు తొడవడం వల్ల దానికున్న దీనికి అంటుకుంటుంది. కానీ కస్తూరి ఆపరేషన్ అయ్యి ఉంటుంది. నిన్ననే డబ్బులు పంపించాను. ఇప్పుడు వెంటనే వెళ్ళి కస్తూరిని చూడాలి. నీకోసం జీవించా చిలక, నా ప్రాణం ఏదో తేడాగా ఉందేంటి? కస్తూరి, ఏంటిది? అసలు నువ్వెవడ్రా? లాస్ట్ టైం మనం బస్ స్టాప్కి వెళ్ళినప్పుడు బస్ స్టాండ్ లో తెల్లరేసాం కదా, ఆడాడు. నువ్వు గుర్తుపట్టలేదా? చేంజ్ ఎంత కొంది? అది కాదు, నేను గోవిందని. నువ్వు గోవింద్ అయితే నేనేమంటరా? గోవింద్ నేను. నా గోవింద్ 6 అడుగులు అందగాడని తనే చెప్పాడు. నువ్వు గోవింద్ ఏంటి? అనవసరంగా చెప్పాను 6 అడుగులు ఉంటానని. సో ఎవర్రా నువ్వు అసలు? 2 కొట్టిమని చెప్తాను ఫస్ట్.
ఎప్పటికన్నా గుర్తొచ్చిందో. అయినా నా గోవింద్ ఇంత చండాలంగా అయితే వాయించడు. బాయ్ బాయ్. కష్టపడి మూటలు మోసాను, ఎన్ని పాకి పనులు చేశాను. ఇప్పుడు నా కష్టం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏ కష్టం కోసం ఉండాలి? ఆ కస్తూరి పోతే ఎట్లా? నాకు జీవితాంతం ఈ కస్తూరి గారు ఉంటారు. అయ్యయ్యో అయ్యయ్యో. ఇప్పుడు మీరే హార్ట్ వాళ్ళ ఆపరేషన్ ఉందండి. చూసారా, ఈ పెర్ఫార్మెన్స్ చూసి అరెస్ట్ చేయడానికి వచ్చారు. బట్ ఫ్యాంటాస్టిక్ జాబ్, సూపర్ గైస్. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది? అజార్ చాణక్య. సో అంటే ఇప్పటి వరకు డూప్లికేట్ చూసాం కాబట్టి ఒరిజినల్ కూడా ఇక్కడే ఉన్నారు. ఒరిజినల్ కస్తూరితో కూడా ఒక డైలాగ్ డాన్స్ కూడా డాన్స్ ఈడేస్తారు మేడం మీరు. ఓకే ఓకే, అలా అయితే ఓకే. మేడం జీ ప్లీజ్. చూడ చక్కని జింక పిల్లర్రా శ్రీరామచంద్ర, చెంగుమంటూ చెంతకొచ్చర్రా ఓ రామచంద్ర. సో రాశి గారు ఎలా అనిపించింది ఇట్లా? గోవింద్ నచ్చాడు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఈ కస్తూరిలా కాదు నేను. కానీ చాలా బాగుంది మేడం. అంటే ఈ సినిమాలో కేజీఎఫ్ యశును సమంత కూడా రావడం. కోరణ కృష్ణ అంకిల్ చనిపోయి బతికిపోయాడు. But it was very nice. I enjoyed a lot. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. బట్ ఐ థింక్ లాట్ ఆఫ్ మెమరీస్ ఆ సినిమాతో. Yes, yes. ఇట్స్ అ గ్రేట్ జర్నీ. మీ మాటల్లో ఆ సినిమా గురించి అసోసియేషన్. Yeah, it's one of my favorite films. Blind గా యాక్ట్ చేయడం అనేది పెద్ద టాస్క్. మనకి అన్ని తెలుగు కనబడుతూనే ఉంటాయి. మనకి ఏమీ కనబడినట్టు నటించాలనేది చాలా కష్టం అది. బట్ కళ్ళు వచ్చిన తర్వాత కూడా నేను అలాగే చేస్తే, కళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇలాగే చేశారా మీరని అడిగారు. బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ నా సినిమాలు అని చెప్పుకుంటే శుభాకాంక్షలు, పెళ్లి పందిరి, సెకండ్ ఉంటుంది గోకులంలో సీత. ఇవన్నీ మంచి బ్లాక్ బస్టర్స్ మూవీ. Yes. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ నాకు అలాంటి సినిమా దొరికినందుకని. ఇప్పటికి కూడా ఆ పాటలు, ఆ డైలాగ్స్, ఆ క్యారెక్టర్స్ తెలుగు ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారంటే ఇట్స్ అ ఫెంటాస్టిక్ జాబ్, ఎ ఫెంటాస్టిక్ ఫిలిం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మా గోవింద్తో ఒక్క స్టెప్ వేస్తే. నేను రెడీ. నాకు కళ్ళు లేవు కదా గోవిందు, ఈ ప్రపంచాన్ని నేను చూడలేనుగా. నీ కళ్ళు లేకపోతే ఏంటి కస్తూరి, నా కళ్ళతో చూపిస్తాను. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఈ గుండెలోన నీ ఊపిరుంటే, ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే. ఫ్యాంటాస్టిక్, సూపర్. నువ్వు ఆవిడ తీసుకెళ్తున్నట్లేదు, ఆవిడే నిన్ను తీసుకెళ్తున్నా.